కాదు, ఇది రెడ్ల సీమ, రెడ్ల కోసం సీమ. అందుకే రాజకీయం అంతా ఈ రెడ్ల చేతుల్లోనే ఉంది. మరి రెడ్లే వెళ్తున్నారు. ఈ రోజున మరి రెడ్ల పార్టీ వైసీపీ ఓడిపోయినా కానీ ఎమ్మెల్యేలు 27 మంది రెడ్లు ఉన్నారు ఈ అసెంబ్లీలో. ఎమ్మెల్యేలు 27 మంది. జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం మామూలుగా రెడ్ల జనాభా 4.82% మాత్రమే. అంటే ఇంకా ఉన్నవాళ్ళు ఎవరు, కులం వీళ్ళ రైవల్ కులం ఎవరు, రాజకీయ ప్రత్యర్థి ఎవరు, కమ్మలు. కమ్మల పాపులేషన్ రెడ్ల కన్నా తక్కువ, 3.31. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రభుత్వం చేసిన సర్వే, నా సొంత మాటే కాదు. అయితే వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? ఇదే రాయలసీమలో 12 మంది ఉన్నారు. 63 ఎమ్మెల్యే సీట్లు ఉంటే 63లో 27 మంది రెడ్డి ఎమ్మెల్యేలు, 12 మంది మరి కమ్మ ఎమ్మెల్యేలు. బీసీలు కేవలం 8 మందే ఉన్నారు ఎమ్మెల్యే. బీసీలు సగానికి సగం జనాభా ఉన్నారు ఇక్కడ, సగం పైగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే ప్రకారమే 52% బీసీలు ఉన్నారు. అది తక్కువని బీసీలు కూడా క్లెయిమ్ చేస్తున్నారు. నేనంటాను సరే తక్కువైనా కానీ 52% అంటే 63 ఎంతమంది ఉండాలా? 30-35 మంది ఎమ్మెల్యేలు ఉండాలా రాయలసీమలో? 35కి 8 మందే ఉన్నారు ఇప్పుడు. నేను అందుకే ఈ ప్రజలందరూ తెలుసుకోవాలా, బీసీలకి సరైనటువంటి ఎమ్మెల్యేల శాతం కనుక పెరగకపోతే, రెడ్లను ఓడించకపోతే, కమ్మ ఎమ్మెల్యేలను ఓడించకపోతే మరి ఎప్పటికీ కూడా ఇక్కడ నిరుపేదలు అట్లనే ఉంటారు, పేదరికం అట్లనే ఉంటుంది, నిరక్షరాస్యత అట్లనే ఉంటుంది. అట్లనే మరి ఇంకా మీరు ఏమి చెప్పుకోక్కర్లా. నిరుపేదలు, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఎట్లా కావాలి, ఎంత దారుణం అంటే అంత దారుణంగా బీసీలు బళ్ళైపోతూ ఉన్నారు. హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు బహుజన సంకల్ప సభలు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు నాగరాజు గారి ఆధ్వర్యంలో రాయదుర్గంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలకందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇసుకలోను లిక్కర్లోను దోచేస్తే, నేడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు అమరావతి పేరుతో లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు దోచేస్తూ ఉన్నారు. ఇక్కడ కామన్ విషయం ఏంటంటే, ఆ రాజకీయ పార్టీ అయినా ఈ రాజకీయ పార్టీ అయినా అవినీతిలో కూరుకుపోయి వాళ్ళు కోట్ల రూపాయలు దండుకోవడమే కాకుండా వాళ్ళ కులాలను అడ్డం పెట్టుకుని, ఆ కులాలతో వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకుని వాళ్ళ కులాలకు ఈ ఆర్థికమైనటువంటి వనరులంతా కూడా దోచి పెడతా ఉన్నారని మాత్రం వాస్తవం. కాబట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ఉన్నటువంటి బహుజనులంతా కూడా ఈ రెండు కులాలు, 2 పార్టీలు, ఈ 2 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒకటే కుటుంబం, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం. 2 కులాలు 2 కుటుంబాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బహుజన వర్గాలు అయినటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీ వర్గాలు, అదేవిధంగా అగ్రకులాల పేదలందరూ కూడా నేటికి ఆర్థికంగా ఏ రంగంలోనూ కూడా ముందుకు లేకుండా పోవడానికి ఒకే ఒక కారణం ఈ 2 కులాలు, 2 పార్టీలు, 2 కుటుంబాలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నా. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, అగ్రకులాలు ఉండే పేదలంతా కూడా అన్ని రంగాల్లో ముందుకు రావాలన్నా, ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ఒక బహుజన సమాజ్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి బహుజన సమాజ్ పార్టీ యొక్క ఈ సంకల్ప సభల ద్వారా ఈ బహుజన సంకల్పాన్ని వాళ్ళ మెదళ్ళలోకి నింపి రాబోయే ఎలక్షన్లలో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడం కోసమే ఈ సంకల్ప యాత్రలు చేస్తామని చెప్పి ముగిస్తూ జై భీమ్, జై భారత్.